హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో చేసిన ఇంటర్సెప్టర్ 650లో క్రాంక్ వన్ బ్రేక్ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నాను ఫ్రంట్లో. సో నేను ఆన్లైన్ రివ్యూస్ చూసాను చాలా. సో ఇవి 1500 బిలో 1500, సో 1350 to 1400 లోపల వచ్చింది నాకు. ఇది అంత గుర్తుకులు ఎంత పడ్డదో. సో ఇప్పుడు ఇది మన ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేద్దాం. నాకు ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ మొత్తం వేర్ అండ్ టైర్ అయిపోయినాయి. సో ఇవి ఇన్స్టాల్ చేయాలి. బ్యాక్ అయితే ఫైన్, ఇంకా ఒక 1000 to 2000 కిలోమీటర్స్ వస్తుంది. దాని తర్వాత దాని ఆల్టర్నేట్ కూడా ఒక ఫైన్ చేస్తాను ఇంటర్నెట్లో. దాన్ని రీప్లేస్ చేద్దాం. బ్రేక్ ప్యాడ్స్ రీప్లేస్ చేసి దీన్ని మంచి ఒక రైడ్ వేసి రివ్యూ ఇస్తా ఈ వీడియోలోనే. చలో సో ఇప్పుడు క్రాంక్ వన్ బ్రేక్ ప్యాడ్స్ని మనం టెస్ట్ చేయబోతున్నాం. సిరామిక్ బ్రేక్ ప్యాడ్స్. సో నాకు అవి వచ్చేసి 1500 రూపీస్లో వచ్చేసినాయి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్. సో రేర్ది స్టాకే ఉన్నాయి ఇప్పటికీ, అవి ఇంకా వేరే కాలేదు. ఇప్పుడు నేను ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేస్తాను 1500 రూపీస్కి. ఇప్పుడు ఆ బ్రేక్ ప్యాడ్స్ టెస్ట్ చేద్దాం ఎలా వర్క్ అవుతుందో రియల్ లైఫ్ టెస్ట్లో. సో కొంచెం స్పీడ్ పెంచుదాం. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఈక్వల్ టు స్టాక్ ఉంది. స్టాక్ బ్రేక్ ప్యాడ్స్ అంత రేంజ్లో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఉండదు, కానీ ఈక్వల్ ఉంటుంది, సిమిలర్ ఉంటుంది. సో మనకు స్టాక్ వచ్చేసి 2500 ఎంత వస్తుంది, 2500 చేంజింగ్ ఎక్కువ వస్తుంది, 1500. సో 60% ఆఫ్ మనీ మనకు సేవ్ అయిపోతాయి. కానీ ఒకటి ప్రాబ్లం ఇది ఏంటంటే మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు మనకు డిస్క్ సౌండ్ వస్తుంది. రేర్ బ్రేక్ అయితే అసలు యూజ్ చేస్తలేను, ఫ్రంట్ యూజ్ చేస్తాను. ఇప్పుడు 80లో ఉన్నాం. వెహికల్స్ ఉన్నాయా? ఒక 4 to 5 సెకండ్స్లో బైక్ అనేది స్టాప్ అయిపోతుంది. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే నాకు 1500 రూపీస్లో బెస్ట్ ఉన్నాయి. కొంతమంది ఇంకా వెర్సా హోండా CB 250 RB యూజ్ చేస్తారు, క్లాసిక్ యూజ్ చేస్తారు. కానీ అవి టెంపరేచర్లో బ్రేక్ ఫెయిల్ అవుతున్నాయి. హై టెంపరేచర్లో ఇంకా బ్రేక్ బయట ఇంత షార్ప్ ఉండలేవు. సో నేను చాలా యూట్యూబ్ రివ్యూస్ చూస్తాను, అందుకే ఈ బ్రేక్ ప్యాడ్ నేను చూస్ చేసుకున్నాను. ఇంకోటి కూడా ఉంటుంది క్రాంక్ వన్లోనే, సింటోడ్ సిరామిక్. ఎక్కువ కాస్ట్ ఎక్కువ, స్టాక్ కన్నా కాస్ట్ ఎక్కువ. సో సూపర్ బైక్లు యూజ్ చేస్తారు. అవి హై టెంపరేచర్ ఇస్తే. సో ఎంత టెంపరేచర్లో ఉన్నా కూడా బ్రేక్ అనేది ఫెయిల్ కాదు. కానీ క్రాంక్ ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టినది సిరామిక్. సో ఇది ఆర్డర్ పెట్టింది బెటర్ ఫర్ హైవే రైడ్స్, అంటే ఎక్కువ బ్రేక్స్ అప్లై అయ్యాయి కదా. బ్రేక్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేసినప్పుడే ఒక మేజర్ ఏంటిది బ్రేక్ వేసాను. ఒక డాగ్ వరకు వచ్చింది స్పీడ్లో, 80 స్పీడ్లో. అప్పుడు అర్థమైంది బ్రేక్ పర్ఫార్మెన్స్ 1500 రూపీస్కి ఎంత పడుతుంది ఇవి. చలో ఇప్పటికైతే వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరి కొన్ని న్యూ వీడియోస్ తోటి నేను ముందుకు వస్తాను. ఓకేలా మీకైనా బైక్ గురించి సజెషన్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోయకండి. ఈజీ, మనం ఒక హాఫ్ వే టు 1K ఉన్నాం. 1K సబ్స్క్రైబర్స్ అంటే పెద్ద మైల్స్టోన్ నాకు. సో 1K సబ్స్క్రైబర్ ఇచ్చాక బిగ్గెస్ట్ మైల్స్టోన్ నా లైఫ్లో, బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది 1K అనేది. సో మీరు 1K సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది న్యూ వ్యూవర్స్ ఉంటారని ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా ట్రావెల్ వీడియోస్, బైక్ వీడియోస్ కూడా తీసుకొస్తా. నాకు వేరే వర్క్ ఉంది, ఈ గ్యాప్లో వీడియో ఇద్దానికి వచ్చాను.